మేము ఏం చేస్తే బాగుపడతాం ఈ యుగంలో అంటే అప్పుడు మహానుభావుడు చెప్పాడు. వ్యాస మహర్షి ప్రత్యేకంగా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చినటువంటి పురాణం భాగవతం. భాగవతాన్ని కానీ 7 రోజులు వింటే 7 రోజులు విన్నవాడు ఇక మళ్ళీ మనుష్య శరీరంతో రావలసిన అవసరం ఉండదు. అందుకే భాగవత సప్తాహాలు అంటుంటారు. 7 రోజులలో చచ్చిపోతామని పరీక్షిత్తుకి శాపం. 7 రోజులలో చనిపోతామన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఎవరు కానివ్వండి, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ఎంతటి వారైనా చచ్చిపోవడానికి 7 రోజులే ఉంటాయి, బతకడానికి 7 రోజులే ఉంటాయి. 95 ఏళ్ళు బతకనివ్వండి, 100 ఏళ్ళు బతకనివ్వండి, ఎన్నేళ్ళు బతికినా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని తప్ప నేను ఇంకొక రోజు ఎక్కువ బతకడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. ఎంత గొప్పవాడు కానివ్వండి, వెళ్ళిపోవడానికి 7 రోజులు తప్ప 8వ రోజు లేదు. బతికినా చచ్చినా ఆ 7 రోజులే. 7 రోజులు భాగవతం వినండి అన్న మాటకు అర్థం ఏమిటంటే బ్రతికున్నంతకాలం భాగవతాన్ని విడిచిపెట్టకుండా చదవండి, వినండి. అందుకే భాగవతం అయిపోయిందనరు, భాగవతం పూర్ణత్వాన్ని పొందిందంటారు తప్ప 7వ రోజు ప్రవచనం అయిపోయాక ఇవాల్టితో భాగవత ప్రవచనం అయిపోయింది అనద్దంటారు. ఎందుకు అనద్దు అంటారంటే అది ఊపిరి ఉన్నంతకాలం చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి. అందుకే భాగవతం పూర్ణత్వాన్ని పొందిందనండి అంటారు. అటువంటి భాగవతం ఏదైతే ఉందో అది కలియుగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క బలహీనతలను దృష్టిలో పెట్టుకొని మహానుభావుడైనటువంటి వ్యాసుడు మన కొరకు ఇచ్చినటువంటి పరమాద్భుతమైన పురాణం.